హలో అండి. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా శివయ్య తండ్రిని కోరుకుంటున్నానండి. శివయ్య తండ్రి ఆశీస్సులు అందరి మీద ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. ఈ వీడియోలో అయితే మనము అత్యంత పురాతనము, అత్యంత శక్తివంతమైనటువంటి ఒక ప్రముఖ ఆలయానికైతే వెళ్తున్నాము. అది మీరు ఆల్రెడీ థంబ్‌నెయిల్‌లో చూసే ఉంటారు. మంగళగిరి పానకాల స్వామి అంటే లక్ష్మీనరసింహస్వామి దేవాలయానికండి. మనకి గుంటూరు నుండి దాదాపు దగ్గర దగ్గర 20 కిలోమీటర్స్ అట్లా ఉంటుంది. మనకి విజయవాడ నుంచి అయితే 16 కిలోమీటర్స్. అమ్మవారి దుర్గా అమ్మవారి గుడి ఉంది కదా, విజయవాడలో కనకదుర్గ అమ్మవారి గుడి నుంచి అయితే 8 కిలోమీటర్సే ఉంటుంది. సో మేము గుంటూరు నుంచి వెళ్తున్నాం కాబట్టి మాకు ఒక నియర్లీ 20 కిలోమీటర్స్ ఉంటుంది. మేము ఇంతకుముందు ఒక 2 టైమ్స్ దాకా వెళ్ళాను అనుకుంటా అండి. 2 టైమ్స్ వెళ్ళాను. బట్ ఇంకా శ్రావణ మాసం వస్తుంది కదా, ఒకసారి శ్రావణ మాసంలో స్వామివారిని దర్శించుకుందామని అనిపించింది. సో అందుకని చెప్పి ఇంకా మంగళగిరికి బయలుదేరిపోయాము. ఈ దారిలో మనకి ఒకటి వెంకటేశ్వర స్వామి దశావతారాల వెంకటేశ్వర స్వామి టెంపుల్ వస్తుందండి. అదైతే చాలా బాగుంటుంది. అక్కడ కూడా మనకి శ్రావణ మాసంలో కళ్యాణం కానీ స్వామివారికి చాలా బాగా జరుగుతుంది. సో మేము ఇంకైతే బయలుదేరిపోయాము. ఇంకా దగ్గరలో ఉన్నాము. అయితే ఈ శ్రావణ మాసంలో కానీ కొన్ని అంటే ప్రత్యేకమైన రోజులు ఉంటాయి కదా మనకి. నరసింహస్వామి జయంతి, నృసింహ జయంతి అని చెప్పి, శ్రీరామనవమి, హనుమాన్ జయంతి, ఇట్లా వైకుంఠ ఏకాదశి, ఇట్లాంటి టైమ్స్లో చాలా బాగా జరుగుతాయండి పూజలు, ప్రత్యేక పూజలు. ఇదేనండి దశావతారం టెంపుల్. చూస్తున్నారా? మనకి గుంటూరు నుంచి మంగళగిరి విజయవాడ వెళ్ళే దారిలోనే మనకు ఉంటుంది. జస్ట్ టోల్ గేట్కి ముందే అనుకుంటా. 1 కిలోమీటర్ టోల్ గేట్కి 1 కిలోమీటర్కి ముందే ఉంటుంది. అది దాటగానే ఇక్కడ జైనులది కూడా టెంపుల్ ఉందండి. జైన మతం అంటారు కదా, సో వాళ్ళది కూడా ఇక్కడ ఒక టెంపుల్ ఉంది. దీనికి కూడా ఒకసారి వెళ్ళాను చూద్దామని చెప్పి. లోపల ఎలా ఉంటుంది ఎప్పుడు బయట నుంచి చూడటమే కానీ లోపలికి వెళ్ళి ఎప్పుడు చూడలేదు. అందుకని చెప్పి ఒకసారి వెళ్ళాము. సో ఇంకా చూసేయండి వీడియో అయితే. మనకి లక్ష్మీనరసింహస్వామి అసలుకి నార్మల్గా అయితే మనం ఎక్కువ ఏ టైం అంటే ఎట్లాంటి టైంలో మనం ఎక్కువగా లక్ష్మీనరసింహస్వామిని ఎక్కువ ఆరాధిస్తారు అంటే, మనకి ఏదైనా ఆపదలు వచ్చినప్పుడు కానీ తొలగించటానికి, అంటే ఏదైనా సరే మనకి గండాలు వచ్చినా మనకి కొన్ని అపాయాలు ఉంటాయని చెప్తారు కదా. అలాంటి టైంలో మనకి దిక్కుతోచని టైంలో అయినా సరే మనకి అసలుకి ఎటు పాలుపోని కొన్ని సిచ్యువేషన్స్ మన లైఫ్లో ఉంటాయి. అలాంటి టైంలో లక్ష్మీనరసింహస్వామిని ఆరాధిస్తే కంపల్సరీ బయట పడేస్తాడండి స్వామి. తన చేయి అందించి కంపల్సరీ మనకి ఏదో ఒక మార్గం చూపిస్తాడు. ఎలాంటి గండాలనైనా సరే తొలగించేస్తాడు. సో ఇంకా ఇక్కడ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ టెంపుల్ విశేషము అంటే దీని చరిత్ర అంటే దీనికి అంటే ప్రతి దేవాలయానికి కూడా ఏదో ఒక చరిత్ర ఉంటుంది కదా. సో దీనికి కూడా ఒక చరిత్ర ఉందండి. అదేంటంటే నార్మల్గా అయితే మనకి అంటే ఇక్కడ గాలిగోపురము అనేది ఈ రాష్ట్రంలోనే చాలా పెద్దది. అంటే ఇదే అనుకుంటా, ఇదే పెద్దదంట గాలిగోపురము. సో ఇది మొత్తము 11 అంతస్తులు, 157 అడుగుల ఎత్తంట. సో చాలా పెద్దగా ఉందండి గాలిగోపురం. అసలు చూడండి ఎంత పెద్దగా ఉందో. అసలు ఈ గాలిగోపురాన్ని నిర్మించినది అంటే 18వ శతాబ్దంలో నిర్మించారు. 1807, 9 ఆ టైంలో ఇక్కడ జమీందారు అయినటువంటి అంటే అమరావతిని పరిపాలించినటువంటి వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు రాజుగారు ఈ గాలిగోపురాన్ని నిర్మించారు.
సో ఇక్కడ స్థల పురాణంకి వస్తే ఇక్కడ ఏంటంటే పూర్వంలో మన అంటే సమూచి అనే ఒక రాక్షసుడు బ్రహ్మని పూజించి బాగా ఆరాధించి బ్రహ్మ ద్వారా కొన్ని వరాలు పొంది ఇక్కడ ఉన్నటువంటి భక్తులను కానీ ఇంకా ఋషులను ఇంకా అందరినీ కూడా బాగా అంటే ఆ వరాలతోనే అందరినీ బాధింపచేసేవాడంట. సో భయభ్రాంతులకు గురి చేసి చాలా వరకు అలా చేస్తున్నప్పుడు అంటే అందరూ కలిసి విష్ణుమూర్తిని ఇంకా ఆరాధించారంట. సో ఎలా అయినా సరే ఈ రాక్షసుడిని సంహరించాలి అని చెప్పి సో అప్పుడు లక్ష్మీనరసింహస్వామి ఈ రూపంతో వచ్చి అతన్ని సంహరించాడు అని చెప్పి ఇక్కడ స్థల పురాణము. సో ఆ టైంలో అంటే ఆ లక్ష్మీనరసింహస్వామి ఆ ఉగ్ర రూపాన్ని దాల్చి చాలా వరకు శాంతింప చేయలేదంట. అంటే నార్మల్గా తన స్వరూపాన్ని ఉగ్ర స్వరూపాన్ని ఉపసంహరించుకోలేదంట. ఆ టైంలో శ్రీలక్ష్మి అమ్మవారు ఇక్కడ కొండపైన తపస్సు చేసి స్వామివారికి పానకము ఇచ్చారంట. అంటే పానకము ఇచ్చిన తర్వాత అప్పుడు స్వామివారు శాంతించారంట. సో అది అన్నమాట ఇక్కడ స్టోరీ. అందుకని స్వామివారికి పానకాల లక్ష్మీ నరసింహ స్వామి అని అప్పటి నుంచి ఇంకా అలా పేరు. ఇంకా అక్కడ అలాగే స్వామివారు మనకి దర్శనం ఇస్తారు. పానకం తాగుతున్నట్టు ఒక ఫేస్ అంతే ఉంటుంది. ఒక కవచాన్ని ఏర్పాటు చేసి ఉంటారు. ప్రత్యేకంగా విగ్రహం అనేది ఏమి ఉండదండి పైన టెంపుల్లో. సో అది అయితే ఇక్కడ స్థల పురాణము. ఇక్కడ ఈ టెంపుల్లో అయితే మనకి మొత్తము ఇక్కడ లోపల మండపాలు ఇవన్నీ కూడా శ్రీకృష్ణదేవరాయల కాలంలో శ్రీకృష్ణదేవరాయలు 16వ శతాబ్దంలో ఇవన్నీ నిర్మించారంటండి. ఈ టెంపుల్ నిర్మాణం కూడా ఇదంతా కూడా చూస్తున్నారు కదా, ఈ మండపాలు ఇవన్నీ కూడా లోపల మనకి శాసనం కూడా ఉంటుంది శ్రీకృష్ణదేవరాయలు నిర్మించారని చెప్పి. సో ఇదైతే ఈ టెంపుల్ లోపల ఇలా ఉంటుందండి మొత్తము. ఇక్కడ అంటే వేదాలు నేర్పిస్తున్నారు, అక్కడ విద్యార్థులు ఉన్నారు. సో ఇది మొత్తము గాలి గోపురాలు అంటే 4 ఉన్నాయండి. తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణం అలా తూర్పు సైడ్ ఉన్నటువంటి గోపురము చాలా పెద్దగా ఉంటుంది. టెంపుల్ కూడా చాలా బాగుంటుందండి చూడటానికి. అసలు అంత మనసుకి ఎంత ఆహ్లాదంగా అనిపిస్తుందో వెళ్తే. చాలా పురాతనమైన టెంపుల్ కదా అసలు. యాక్చువల్గా అయితే ఈ టెంపుల్ ఇప్పటిది కాదండి. మనకి ఎప్పుడో అసలు ద్వాపర యుగంలోనే పాండవులు ఇక్కడ లక్ష్మీనరసింహస్వామిని వాళ్ళు పూజించిన లక్ష్మీనరసింహ వాళ్ళు పూజించారంట ఇక్కడ. అంటే మనకి పాండవులు మామూలుగా అరణ్యవాసానికి వచ్చేస్తారు కదా, ఆ టైంలో వాళ్ళతో పాటు ఇంకా వాళ్ళ ఉపాధ్యాయులు కానీ ఋషులు ఇంకా పూజలు చేసేవాళ్ళు వీళ్ళంతా కూడా వచ్చినప్పుడు వాళ్ళకి సపరేట్ 5గురికి కూడా ఒక్కొక్క దేవతార్చన ఉంటుందంట. అందులో భీముడు పూజించినటువంటి లక్ష్మీనరసింహస్వామి. సో వాళ్ళు అట్లా అరణ్యవాసం చేస్తూ ఇక్కడ లక్ష్మీనరసింహస్వామిని పూజించిన తర్వాత ఆయన ఇంకా తీసుకెళ్ళటానికి రాలేదంట, ఇక్కడే ఉండటానికి ఇష్టపడ్డాడంట. సో అందుకని చెప్పి ఇంకా అప్పటి నుంచి ఇంకా ఇక్కడే స్వామివారికి పూజలు చేయటం కానీ ఇంకా అప్పటి నుంచి అంటే ఇది ద్వాపర యుగంలోనే ఉందండి ఇక్కడ టెంపుల్. అంటే అప్పటి నుంచి ఉందని చెప్పి, ఇప్పటి టెంపుల్ కాదండి ఇది. ఇక్కడ అసలు ఎంత బాగుంటుందో, చాలా బాగా అనిపించిందండి అసలుకి టెంపుల్ అయితే. అసలుకి ఎప్పుడైనా మనం ఈ పురాతన టెంపుల్స్కి వెళ్ళినప్పుడు మనకి తెలియని ఏదో వైబ్రేషన్స్ చాలా ఉంటాయండి. మనము ఇట్లాంటి గుడులను సందర్శించుకోవాలి. కింద అయితే
శ్రీ లక్ష్మీ నరసింహస్వామి రాజ్యలక్ష్మి సమేత లక్ష్మీ నరసింహస్వామి వారు దర్శనం ఇస్తారు. ఇది మనకి దర్శనం చేసుకొని బయటికి రాగానే ఇక్కడ చిన్నగా అమ్మవారి టెంపుల్ కూడా ఉంటుందండి, రాజ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్. సో ఇక్కడ శ్రావణ మాసంలో అయితే చాలా వరకు విశేష పూజలు అండి. అమ్మవారికి కమలాలతో అసలు ఎంత బాగా పూజ చేశారంటే, లోపలైతే దర్శనం చేసుకున్నప్పుడు ఎంత బాగా అనిపించిందో, అసలు కన్నుల పండగగా ఉంది. అది ఇక్కడ నార్మల్గా అయితే ఒక స్పెషల్ డేస్ ఉంటాయి కదా, ప్రత్యేక రోజులని. సో ఆ టైంలో అయితే ఎంత బాగా పూజలు చేస్తారో అండి, అసలు ప్రత్యేక పూజలు. ప్రతి శనివారం కూడా చాలా బాగా ఉంటుంది ఇక్కడ, రష్ కూడా బాగుంటారు. అసలు ఎక్కడెక్కడి నుంచో వస్తారండి ఇక్కడికి చూడటానికి టెంపుల్ని, మెయిన్ పానకాల స్వామి దగ్గరికి. అయితే ఇక్కడ నేను దర్శనానికి వెళ్ళినప్పుడు ఇక్కడ ఒక ఆంటీ గారు అడిగారనమాట, అమ్మ వడ్లు ఒలుస్తావా అని చెప్పి. ఎందుకు ఆంటీ అని అడిగాను. అడిగితే తను చెప్పారు, నేను అంటే వీడియోలో వచ్చేటప్పుడు చెప్పాను కదా మీకు దశావతారాల టెంపుల్ వెంకటేశ్వర స్వామిదని. సో అక్కడ కళ్యాణానికి తలంబ్రాలుగా ఇలా చేయితో తీసినటువంటి బియ్యాన్ని తలంబ్రాలుగా ఉపయోగిస్తారంట. అందుకని చెప్పి ఇక్కడ తీస్తున్నారు, చూడండి మీరు కూడా. సో నేను కూడా కొన్ని తీసాను అనమాట, నాకు కూడా ఆ భాగ్యం కలిగింది. స్వామివారికి తలంబ్రాలుగా ఉపయోగించే వడ్లని నేను కూడా ఒలిచి కొన్ని ఇచ్చానండి, తలంబ్రాలుగా బియ్యాన్ని. సో నేను కూడా కొన్ని తీసి ఇచ్చాను. ఆంటీ గారైతే అడిగారు, నీ పేరేంటమ్మా అని. అంటే ఎందుకు ఆంటీ అంటే, నేను కొంచెం చాలా ఫాస్ట్గా ఒలిచి ఇచ్చానంట. ఆంటీ చెప్పారనమాట, ఈ ఆంటీని, ఎక్కడి నుంచమ్మా, ఏం పేరమ్మా, చాలా బాగా తొందరగా ఇచ్చేసావు అందరికంటే అని చెప్పి. నాకైతే చాలా సంతోషం అనిపించింది. ఫస్ట్ నేను తీసుకున్నప్పుడు అన్ని ఒలవలేవులేమ్మా అని అన్నది నన్ను. పర్లేదు ఆంటీ అని అన్నాను, చాలా ఫాస్ట్గా ఇచ్చేసాను అనమాట, అదే అన్నారు. సో ఇంక ఇక్కడైతే దర్శనం చేసుకున్నాను. అప్పటికి ఇంకా ఆఫ్టర్నూన్ టైం అవుతుందండి. సో 11 ఆ టైం అయింది. ఇంకా ఇక్కడ ఆ భోజనాలు కూడా ఉంటాయండి, అన్నదానం కూడా. అసలు ఇక్కడ మీకు కనిపించిన ఇక్కడ పక్కన క్యూ లైన్ ఉంది కదా, అదంతా కూడా భోజనానికి టికెట్స్ తీసుకోవటానికి ఇక్కడికి చాలామంది, అంటే ఇంకా మనకి భోజనం పెట్టే టైం, అన్నదానానికి టైం ముందు నుంచే క్యూ లైన్ టికెట్స్ ఇస్తారు కదా. సో ఇంకా చాలామంది భక్తులు అయితే వస్తున్నారండి. నేను వచ్చిన దానికి కంటే వెళ్ళే టైంకి ఇంకా చాలామంది వచ్చారు. అసలు ఇలాంటి టెంపుల్స్ అయితే ఇక్కడే కాదండి, ఎక్కడెక్కడి నుంచో వస్తారు అసలుకి ఈ టెంపుల్కి మాత్రము. ఇది ఎప్పటికైనా సరే ఒక్కసారైనా సరే దర్శించుకోవాలి. పానకాల స్వామి టెంపుల్ని పైన కానీ కొండ మీద ఉంటారు పానకాల లక్ష్మీనరసింహస్వామి, కింద మాత్రము రాజ్యలక్ష్మి సమేత లక్ష్మీనరసింహస్వామి వారు మనకి దర్శనం ఇస్తారు. అయితే ఇక్కడ ఇదైతే టెంపుల్లో దర్శనం అయిపోయింది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఒక వృక్షం ఉంది. అదేంటంటే పాండవులు దాన్ని అంటే పాండవ వృక్షము అని చెప్పి వృక్షం అని ఉంటుంది. అంటే పిల్లలు లేని వాళ్ళు కూడా దాని చుట్టూ ప్రదక్షిణాలు చేస్తే మనకి పిల్లలు పుడతారని చెప్పి ఇక్కడ స్థల పురాణం అక్కడ ఉందండి బోర్డు మీద. సో ఇక్కడైతే దర్శనం చేసేసుకున్నాను. నాకైతే దర్శనం చాలా బాగా జరిగింది అండి. అసలు ఎంత మహిమలు, ఇక్కడ వచ్చిన వాళ్ళు కూడా చాలామంది చెప్తున్నారు. అంటే వాళ్ళు అనుకున్నట్టు కోరికలు ఏదైనా వచ్చి మాకు ఇది జరగాలి అని చెప్పి కోరుకుంటే ఖచ్చితంగా మళ్ళీ వచ్చే టైంకి ఖచ్చితంగా ఆ కోరికలు అనేది నెరవేరుతాయంట. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, రథం కూడా చాలా పెద్దగా ఉంటుందండి. అసలు ఈ నార్మల్గా వైకుంఠ ఏకాదశి, శ్రీరామనవమి, ఇంకా హనుమాన్ జయంతి ఇట్లాంటి టైంలలో చాలా మంచి అంటే ప్రత్యేకంగా పూజలు జరుగుతాయి. అండ్ ఫాల్గుణ మాసంలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయండి. సో అప్పుడు 12 రోజులు చేస్తారు బ్రహ్మోత్సవాలు. చాలా బాగా జరుగుతాయండి. అసలు ఎంత బాగా కన్నుల విందుగా చాలా బాగుంటుంది. గాలిగోపురం అయితే ఎంత పెద్దగా ఉందో చూసారా అసలు. అయితే మొత్తము 11 అంతస్తులు 157 అడుగులండి. అయితే
ఇక్కడైతే దర్శనం చేసుకొని ఇంకా బయటకొచ్చి పైన పానకాల లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుందామని వెళ్ళాము. సో, అక్కడ పానకాల లక్ష్మీనరసింహస్వామి దగ్గర కూడా అంటే ఇక్కడ అమరావతిని పరిపాలించినటువంటి వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు ఉన్నారు కదా! సో, ఆయన అండ్ ఆయన బావమరిది ఇద్దరు కలిసి కొండపైన నిజంగానే ఇలా జరుగుతుందా అని చెప్పి అంటే వాళ్ళు పరీక్షించటానికి వెళ్ళారంట. కొండపైకి వెళ్ళి స్వామివారి నోట్లో లోపలికి చేయి పెట్టారంట. సో, వెంకటాద్రి నాయుడు చేయి పెడితే అతనికి మొత్తము చెయ్యంతా నములుతున్నట్టు, అసలు చాలా విపరీతమైనటువంటి నొప్పి అదంతా జరిగి పక్కన ఉన్నటువంటి ఆయన బావమరిది అంకినేడికి మొత్తం పాములు తేళ్ళు పారుతున్నట్టు ఒకలాగా అసలు ఎలాగోనో అనిపించిందంట ఆ టైంకి. సో, వెంటనే వెంకటాద్రి నాయుడు చెయ్యి బయటికి తీయగానే అసలు మాంసం అంటే చేతికి ఒక బోన్ మాత్రమే బయటకు వచ్చిందంట. మొత్తం అంటే అలా దేవుడిని పరీక్షించటానికి ఇక్కడ నిజంగా ఉందా అని చెప్పి వచ్చి అట్లా చేయి పెట్టినందుకు నిజంగానే అక్కడ ఉన్నారు స్వామివారు అని చెప్పి నిరూపించటానికి ఆయన ఉన్న చెయ్యి కాస్త అంత మాంసం మొత్తం ఏమీ లేకుండా చెయ్యికి ఒక బోన్ మాత్రమే బయటకు వచ్చిందంటండి. సో, ఇంకా ఆయన వెంకటాద్రి నాయుడు ఇంకా నా శరీరము స్వామివారికి ఆహారంగా సమర్పించుకున్నానని చెప్పేసి అప్పుడు ఇక్కడ గాలిగోపురాన్ని నిర్మించారంట అంత పెద్దగా ఆ టైంలో. సో, అంతకుముందు 3 అడుగుల గాలిగోపురం నార్మల్గా ఉండేదంట. ఇది అయిన తర్వాత ఇంకా స్వామివారికి నేను గాలిగోపురం నిర్మిస్తానని చెప్పి దాని మీద పైకి నిర్మించారంట ఇంకా ఎత్తుగా. అది అది ఒక సైడ్కి వంగిందంటండి గాలిగోపురము. అప్పుడు ఇంకా పెద్దవాళ్ళని కనుక్కుంటే వాళ్ళు తూర్పు వైపు ఒక కోనేరును తవ్వమని చెప్తే అప్పుడు అది తవ్విన తర్వాత ఆ గాలిగోపురము స్ట్రైట్ అయిందంట. అంటే వాస్తు ప్రకారం కూడా చాలా వరకు ఉంటుంది. అది ఒక సైడ్ వంగినప్పుడు ఇంకొక సైడ్ దాన్ని బ్యాలెన్స్ చేసేలాగా ఉంటుంది. సో, ఇంకా ఇక్కడైతే పైకి అయితే వచ్చేసాము. పానకాల లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానము. ఇక్కడ దర్శించుకున్న తర్వాత ఇక్కడ ఏంటంటే మనకి బెల్లం పానకము ఇక్కడ అర్చకులే తయారు చేసి మనకి ఇస్తారండి. సో, మనము స్వామివారికి తీసుకొని లోపలికి వెళ్ళినప్పుడు అక్కడ అర్చకులు స్వామివారి నోట్లో పానకము మనము ఎంత ఏ క్వాంటిటీ ఎంత వేస్తే అంతలో సగమే తాగి మిగతా సగం బయటికి వదిలేస్తారు స్వామివారు. దాన్ని మనకి ప్రసాదంగా ఇస్తారు. నిజంగా ఎంత ఆశ్చర్యం కదా అసలు. ఒక బిందెడు పానకం పోసినా కానీ అందులో సగమే తీసుకుంటారు. ఒక చెంబడు పానకం పోసినా అందులో సగమే స్వీకరిస్తారు. అసలు అది ఎలా సాధ్యమవుతుందండి? నిజంగా ఎంత అద్భుతం కదా అసలుకి. అసలు స్వామివారి మహిమ అంటే అసలు అది మనకి అంతు చిక్కనిదండి నిజంగా. అసలు నిజమేనా అనే చెప్పి చెయ్యి పెట్టి అలా చేసుకున్నారు కదా అప్పటి రాజు. నిజంగా అండి ఎంత అద్భుతం కదా అసలుకి. మనకి తెలియనివి ఎన్నో ఉంటాయి స్వామివారికి. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఆలయానికి టైమింగ్స్ ఏంటంటే మార్నింగ్ 7 నుంచి ఈవినింగ్ 3 వరకు ఉంటుందండి. ఆఫ్టర్ 3, 4 వరకు ఉంటుంది. దాని తర్వాత ఇంకా ఇక్కడ క్లోజ్ చేస్తారు. ఉదయం పూట మానవార్చన, సాయంత్రం పూట దేవతార్చన అన్నట్టు దేవతలు వచ్చి స్వామివారిని పూజిస్తారంట ఇక్కడ. సో, అందుకని చెప్పి ఈవినింగ్ 4 తర్వాత ఇక్కడ టెంపుల్ క్లోజ్ ఉంటుంది. ఇక్కడ ఇటు నుంచి పైకి మెట్లు ఉంటాయండి. పైన రాజలక్ష్మి అమ్మవారు కూడా ఉంటారు. చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా అయితే ఇక్కడ అంత పానకం ఉండి అంత లీటర్ల పానకం ఉన్నా కానీ అసలు ఒక్క ఈగ కానీ ఒక చీమ కానీ ఏమీ ఉండదండి. నిజంగా గ్రేట్ కదా అసలుకి. అసలు అట్లా ఎట్లా సాధ్యమండి? అంటే ఎందుకు అంటే ఇంకా ధర్మం ఉంది. ధర్మము ఉన్నంత వరకే అలాగే ఉంటుందంట. ధర్మం లేకుండా ఎప్పుడైతే ఉంటుందో అంటే ఇప్పుడు ధర్మం ఒక పాదం మీదే నడుస్తుందని అంటారు కదా. అసలు ధర్మం అస్సలు లేకుండా ఉన్నప్పుడు అప్పుడు మన యుగాంతం టైంలో అప్పుడు పానకం కింద ఒలికినప్పుడు అప్పుడు చీమలు ఈగలు వస్తాయని చెప్పి ఇక్కడ స్థల పురాణం ఉందండి. సో, నేను కూడా దర్శనం చేసుకున్నాను. ఇంకా పానకం కూడా తీసుకున్నాను. ఇంకా పైన ఇక్కడ రాజలక్ష్మి అమ్మవారు ఉంటారండి. పైకి వచ్చి అమ్మవారిని కూడా దర్శనం చేసుకున్నాను.
ఇంకా దర్శనం చేసుకొని కిందికి వచ్చేసి ఇక్కడ ఏంటంటే కింద రాజ్యలక్ష్మి సమేత లక్ష్మీనరసింహస్వామి వారు, కొండపైన పానకల లక్ష్మీనరసింహస్వామి వారు, ఇంకా ఇక్కడ పక్కన నుంచి లోపలికి ఇంకా పైకి మెట్లు ఉంటాయండి. అక్కడికి పైకి సో అక్కడ ఏంటంటే గండాల లక్ష్మీనరసింహస్వామి వారు ఉంటారు. అంటే అక్కడ ప్రతిమలు విగ్రహాలు ఏమీ ఉండవు. పైన చిన్న మండపం లాగా ఉంటుంది. ఇంకా అక్కడ దీపం వెలిగిస్తారు అన్నమాట. సో అదేంటంటే ఇక్కడ లక్ష్మీనరసింహస్వామి వారి పైన ఎందుకు అట్లా అంటే ఇక్కడ అప్పట్లో చాలామందికి ఎన్నో ఆపదలు గండాలు అట్లా వచ్చినప్పుడు స్వామివారిని అంటే ఆరాధించి అట్లా మొక్కుకున్నారంట. నాకున్న గండాలను తొలగించినా కానీ ఏదైనా సరే ఆపదల నుండి నన్ను గట్టెక్కిస్తే స్వామి నీకు నెయ్యి దీపం కానీ నూనె దీపం కానీ సమర్పించుకుంటానని. సో అందుకని పైన ఓన్లీ దీపం మాత్రమే వెలిగిస్తారండి. పైకి ఇక్కడ నుంచి 3 కిలోమీటర్స్ అంత దూరం ఉంటుంది. సో పైకి వెళ్తే అక్కడ జస్ట్ దీపాలు వెలిగిస్తారు. ఎవరైనా సరే ఒకసారి వచ్చి దీపం వెలిగించినా నెక్స్ట్ మళ్ళీ వచ్చేసరికి వాళ్ళకు ఉన్నది ఏదైనా సరే క్లియర్ అవుతుంది అని చెప్పి. ఇక్కడ ఏంటంటే ఎక్కువగా లక్ష్మీనరసింహస్వామి వారిది స్వాతి నక్షత్రం కదా. సో అందుకని చెప్పి ఎక్కువగా కోర్టు బాధలు ఉన్నా కానీ ఏవైనా చాలా వరకు తీరని బాధలు ఏవి ఉన్నా కానీ చాలామంది కోరుకొని అవి నెరవేరిన తర్వాత వచ్చి ఇక్కడ దీపాలు పెట్టడం కానీ ఇవన్నీ చేస్తారు. అందుకని చెప్పి పైన శిఖరం పైన గండాల లక్ష్మీనరసింహస్వామి వారు అని చెప్పి ఇక్కడ ఉంటారు. అంటే 3 రూపాలలో ఇక్కడ కొలువై ఉన్నారు లక్ష్మీనరసింహస్వామి వారు. ఇక్కడ ఈ టెంపుల్కి మాత్రము ఖచ్చితంగా దర్శనం చేసుకోవాలి అండి. చుట్టుపక్కల ఎవరున్నా అంటే వీలు చేసుకొని వచ్చి దర్శనం చేసుకోండి. మన పురాతన ఎప్పటి నుంచో ఉన్నటువంటి టెంపుల్స్ మన చరిత్ర మన సాంప్రదాయాలు కానీ మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలంటే చాలా వరకు మనం టెంపుల్స్కి వెళ్ళాలి. ఇలాంటి టెంపుల్స్ గురించి మనకు తెలిసిన వాళ్ళకి చెప్పాలి. తెలియజేస్తేనే కదా పక్కన వాళ్ళకి కూడా అవునా అని చెప్పి తెలుసుకొని వెళ్తారు. సో మీరు కూడా ఎవరైనా ఆల్రెడీ చూసిన వాళ్ళు ఉన్నా తెలియకపోతే వెళ్ళి దర్శించుకోండి. మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఇక్కడ స్వామివారికి విన్నపించుకోండి, ఖచ్చితంగా నెరవేరుతాయి. ఇక్కడ చాలామంది వస్తున్నారండి, ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు. అసలు నార్మల్గా పండుగలప్పుడైతే రష్ చాలా ఉంటారు. అసలు మనకి దర్శనానికే చాలా టైం పడుతుంది. నిజంగా స్వామివారి లోపల కూడా ఒక కవచం రూపంలో ఉంటుంది. స్వామివారు నోరు తెరుచుకున్నట్టు అక్కడ పానకం పోయగానే గుటక శబ్దం అనేది వినిపిస్తుంది. సో ఆ టైంకి నెక్స్ట్ ఇంకా స్వామివారు తాగటం ఆపేసి మిగతాదంటే బయటికి వదిలేస్తారు. చాలా బాగుందండి అసలు ఆ టెంపుల్ కానీ ఆ వాతావరణం కానీ ఎంత బాగుందో నిజంగా నాకైతే చాలా హాయిగా అనిపించింది. ఇంకా అక్కడికి అంటే వచ్చిన వాళ్ళు ఏదైనా తీసుకోవాలన్నా కూడా ఇక్కడ చిన్న చిన్న షాప్స్ కానీ అవి కూడా ఉన్నాయండి. ఏవైనా కావాలనుకున్నా కానీ చాలా వరకు ఉన్నాయి ఇక్కడ ఐటమ్స్. అవి కూడా ఏదైనా నచ్చితే అంటే మనం ఎక్కడికైనా దూరం వెళ్ళినప్పుడు పలానా ప్లేస్కి వెళ్ళామని చెప్పి అక్కడి నుంచి ఏదో ఒక వస్తువు తెచ్చుకుంటాం కదా, అలాగే ఇక్కడ కూడా చాలా వరకు ఉన్నాయి. సో ఇక్కడ టెంపుల్ టైమింగ్స్ కూడా చెప్పాను కదా మీకు. పైన అయితే మార్నింగ్ 7 to ఈవినింగ్ 4 వరకే అండి. సో ఆఫ్టర్ 4 ఇక్కడ మొత్తం క్లోజ్ చేస్తారు. ఎందుకంటే ఇక్కడ దేవతలు వచ్చి స్వామివారిని పూజిస్తారని చెప్పి ఇక్కడ స్థల పురాణం ఉంది. కింద మాత్రం యాజ్ యూజువల్ అన్ని టెంపుల్ టైమింగ్స్ లాగానే మార్నింగ్ 5 to ఆఫ్టర్నూన్ 12:30, నెక్స్ట్ ఈవినింగ్ 4 to నైట్ 8:30 వరకు టైమింగ్స్. సో ప్రత్యేకంగా పూజలు జరుగుతాయి. ఇంకా పండగల టైంలో కానీ చాలా రష్ ఉంటారు. నిజంగా లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకోవాలి అంటే మనకి ఏదైనా బాధలు ఉన్నప్పుడేని కాదండి, మనకి ధైర్యంగా ఉండాలన్నా కానీ అంటే ఒక్కొక్కసారి లైఫ్లో కొన్ని స్ట్రగుల్స్ కానీ లో టైం కానీ ఉంటుంది కదా. అట్లాంటి టైంలో మనం ఎక్కువగా లక్ష్మీనరసింహస్వామి వారిని ఆరాధిస్తే కంపల్సరీ మనకున్న ప్రాబ్లమ్స్ నుంచి మనం బయటపడతాము. అండ్ మనకి మానసికంగా కానీ శారీరకంగా కానీ చాలా వరకు
కొంచెం ఉపశమనం అనేది లభిస్తుంది. సో ఎప్పుడైనా కానీ దేవతార్చన కానీ, దేవుళ్ళని పూజించడం కానీ, దీపారాధన కానీ ఇవన్నీ తప్పకుండా చేస్తూనే ఉండాలి. మన సనాతన ధర్మాన్ని మనం కాపాడుకోకపోతే ఇంకెవరు వచ్చి కాపాడలేరు. మనమే ఏముందిలే అన్నట్టు తీసి పడేయకుండా మన వంతు మనం కృషి చేయాలి. మన వంతు బాధ్యతగా మనం ఏం చేస్తున్నాం అనేది కూడా ఒకసారి మనం ఆలోచించుకోవాలి. సో ఇదైతే ఇంకా ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. నా స్వామివారి దర్శనం చాలా బాగా జరిగింది. సంతోషంగా ఇంకా ఇంటికి వెళ్తున్నాను. సరే అండి, ఉంటాను. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, నమస్తే. అండ్ స్వామివారి ఆశీస్సులు అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సరే అండి, ఉంటాను.